బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అస్థినకు చేరుకున్నారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు వెళ్లారు. రేపు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు చేరుకున్నారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు వెళ్లారు. రేపు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు. రాజు, చక్రీ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా వీరితో పాటు మంత్రులు కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో హైదరాబాద్ లో సిఎల్పి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సిఎల్పి సమావేశం వేడిగా సాగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. 5:30 గంటల పాటు కూడా సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్టుగా కూడా ఈ సమావేశం అనంతరం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు ప్రెస్ మీట్ లో వివరించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే విధంగా కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో ఏడాది దాటింది. అయినా కూడా ఇంకా మిగిలిన మంత్రి పదవులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ బృందం ఏదైతే ఢిల్లీకి వెళ్ళడం జరిగిందో, ఈసారి రేపు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో భేటీ కాబోతా ఉన్నారు. సో ఈ భేటీలో ప్రధానంగా క్యాబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా 6 పోర్ట్ఫోలియోలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. దానికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఎప్పటికప్పుడు కూడా ఇవి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. సో ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా ఇటు ఆశావాహులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు పార్టీ నుంచి కూడా సో ఇదే విషయం నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీలో ఇటీవల ఏదైతే ఆమోదం తెలపడం జరిగిందో, బీసీ ఏదైతే కులగణన విషయం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఈ 2 అంశాలను కూడా అసెంబ్లీలో పెట్టి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ఆమోదించుకోవడం, అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు పెండింగ్ లో ఉన్న 4 సంక్షేమ పథకాలు కూడా ఆమోదం తెలపడం, ఇవన్నీ కూడా రాష్ట్ర పరిణామాలను కూడా ఏఐసీసీ పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రివర్గ విస్తరణపై రేపు ఉదయం అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వీళ్ళంతా కూడా ఏఐసీసీ పెద్దలతో భేటీ కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను కూడా ఏఐసీసీ పెద్దలకు తెలియజేయనున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.